హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిద్ధు తెలుగు గేమర్. గాయ్స్, ఈరోజు నేను మీ ముందుకి మళ్ళీ ఇంకో అద్భుతమైన గేమ్తో వచ్చేసా. ఆ గేమ్ పేరు వచ్చేసి మైన్ క్రాఫ్ట్ బీటా బెడ్ రాక్ ఎడిషన్. గాయ్స్, ఈరోజు మనం మైన్ క్రాఫ్ట్ బీటాలో ఒక ఎవెంజర్స్ మోడ్ అయితే ఉంది గాయ్స్. ఎవెంజర్స్ మోడ్, ఆ ఎవెంజర్స్ మోడ్ ఇంకా స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ మోడ్ అని ఒకటి ఉంది. దాన్ని కూడా మనం ఈరోజు మైన్ క్రాఫ్ట్ బెడ్ రాక్ ఎడిషన్లో ట్రై చేద్దాం. నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఈ మోడ్ ఏటవుతుందో, అంటే బాగుంటుందో బాగోదో అని. ఇక ఎటువంటి లేట్ చేయకుండా గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. గేమ్లోకి వెళ్ళే ముందు మీరు అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గాయ్స్, ఇప్పుడు మనం ఆ గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, నేను వరల్డ్ కూడా క్రియేట్ చేసుకొని అయితే ఉంచాను. గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. లోడ్ అవుతుంది, లోడ్ అవ్వేరంగా. నేను మొబైల్లో అయితే ఓకే, ఇక్కడ మీకు పైన చూసుకోవచ్చు ఎవెంజర్స్ ఎండ్ గేమ్ V2 అని ఉంది. వర్షన్ 2 అనమాట. ఇది క్రియేటర్ అల్ట్ హ్యాకర్ 109 అంట. నా చేతిలో చూడొచ్చు, మీరు రేట్ ఉందో చూడొచ్చు. తారు సుత్తి అయితే ఉంది, ఒకసారి చూడండి. తారు సుత్తి ఇసిరితే మెరుపులు వస్తున్నాయి. ఒకసారి ఈ తారు సుత్తి చూడండి, ఎట్టి ఇసిరితే అటు మెరుపులు పాడుతున్నాయి. ఇప్పుడు ఇసురుతాను, మెరుపులు వేస్తాను. మెరుపులు నా చేతిలో ఒకసారి చూడండి రేట్ ఉందో. క్యాప్టెన్ అమెరికా షీల్డ్ అసలు సూపర్. అసలు నాకు మాటలు రావట్లేదు గైస్, నా చేతిలో తారు సుత్తిని చూస్తుంటే. ఏంటంటే నేను తార్ ఫ్యాన్ గైస్. నేను తార్ సుత్తిని ఇసురుతున్నప్పుడు నాకు భలే ఫీలింగ్ వస్తుంది. బా సూపర్గా ఉంది. ఇంకా మీకు ఇంకోటి చూపించాలి, ఆ స్పైడర్ మ్యాన్ వెబ్ షూటర్ చూడండి. ఇది మనం ఎక్కడైనా వేసామనుకోండి, అక్కడంతా వెబ్ వచ్చేద్ది. చూడొచ్చు, అదిగోండి వెబ్. ఎక్కడైనా వేస్తే అలా వెబ్ వచ్చేద్ది అనమాట. వెబ్ అదిగోండి, నేను షీప్ మీద వేస్తాను, ఇరిక్కిపోయి అందులో. జామీ మీద వేద్దాం. అదే ఉండిపోయింది దాంట్లో. వెబ్ వేయచ్చు మనం దాంట్లో. మీకు ఇక్కడ ఏటు కట్టని చూపిస్తాను మీకు. ఇక్కడ ఆర్మర్లు పెట్టి నేను ఆర్మర్లు కట్టాను. పడిపోయాను. ఇక్కడ ఆర్మర్లు పెట్టాను చూడండి, ఆర్మర్లు కట్టాను చూడండి. ఇక్కడ ఆర్మర్లు ఉన్నాయి. ఓకే, ఒకసారి మీకు ఓకే, ఇదిగోండి ఆర్మర్ స్టాండ్. మీకు ఆర్మర్ స్టాండ్ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఆర్మర్ స్టాండ్ వేద్దాం. చూడండి ఒకసారి ఆర్మర్ స్టాండ్ ఎలా ఉందో. బాగుంది కదా గైస్. ఇదేంటి తారు సుత్తి ఉండిపోయింది అందులో. తారు సుత్తి అసలు మీకు ఈ వెపన్స్ రేట్ నచ్చింది కామెంట్ చేయండి గైస్. నాకైతే తారు సుత్తి మాత్రం మామూలు బాగా నచ్చింది. ఆహా, ఇరిక్కిపోయాము ఫ్రెండ్స్, ఇరిక్కిపోయాము. ఓకే, బయటకు వద్దాం. ఇదే తీసేద్దాం ఇప్పుడు. తీయరే అది తీయడం కావట్లేదు. ఏ బటన్ పెట్టాను తీయడానికి నేను? ఆగండి, ఏదో బటన్ పెట్టాను గాయస్ తీయడానికి, గుర్తులేదు. ఏ బటన్ పెట్టాను. ముందు మనం ఇక్కడి నుంచి బయటకు అయితే వచ్చేద్దాం. ఆగండి, పైకి బద్దలు కొట్టడానికి ఏ బటన్ పెట్టాను రా? ఎప్పుడు రా? ఏ బటన్ ఇది ఏపునైంది. ఓకే, ఏ బటన్ పెట్టాను ఫ్రెండ్స్? మర్చిపోయా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అలా బయటికి రావాలి. ఇది బద్దలు కొట్టడం కావట్లే. బయటకు వచ్చేస్తా. అమ్మా, ఏ బటన్ పెట్టాను? ఇది
బద్దలు కొట్టట్లే. నాకేటి బాధ, బద్దలు కొట్టడానికి ఏ బటన్ ఎట్టని మర్చిపోయాను కీబోర్డ్లోని. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్ మార్చేద్దామండి. కీబోర్డ్ అండ్ మౌస్. ఓకే, ఆర్ అయితే ఎట్టాను. ఆర్ కాకుండా రైట్ క్లిక్ అయితే తెస్తాను నేను. రైట్ క్లిక్. ఇప్పుడు అక్కడ ఆర్ ఆడదాం దాని ప్లేస్లో. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ నొక్కితే అదిగోండి. ఇప్పుడు వెళ్ళి అవన్నీ క్లియర్ చేద్దాం. కిందకి. ఓకే, కింద ఇవన్నీ బద్దలు కొట్టేసి మీకు చూపిస్తా. ఆగండి. అబ్బా, తారు సుత్తుండిపోయి ఇక్కడ. ఈ స్పైడర్ మ్యాన్, ఈ తారు చుట్టూ ఒకసారి చూడండి ఎంత బాగుందో, ఎంత సూపర్ అసలు. నాకు నచ్చింది గైస్, నాకు నచ్చింది. బాగుందన్నా, నిజంగా బాగుందన్నా, సూపర్. ఇప్పుడు మనం ఎటు వెళ్దాం ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొంచెంసేపు ఇక్కడే ఉండి ఒకసారి స్నోలో వేసి చూద్దాం. మంటలు అంటుతాయి కదా, స్నో కరిగిపోద్దా లేకపోతే కరగదా ఏటో చూద్దాం. ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్, కీబోర్డ్, అదే ఆడియో, మెయిన్ సౌండ్ 0 పెట్టేద్దాం. ఇంకేమున్నాయి? బ్లాక్ సౌండ్ ఇంకొంచెం 83. ఓకే, బయటికి వచ్చేసి ఇప్పుడు మనం ఏంటి చేద్దామంటే ఇసురుదాం. తారు చుట్టూ అలాగా ఆడదాం కొంతసేపు. స్నోలో వేద్దాం. స్నోలో వేస్తే ఏటి అవ్వలేదు, ఏటైంది మీరు నేను గమనించలేదు కానీ ఆర్మర్ కూడా కొంచెం లుక్ మారింది చూడండి ఒకసారి. ఈ అవెంజర్స్ దాంట్లో నార్మల్గా అయితే ఇలా ఉండదు కదా గైస్, కానీ చూడడానికి అయితే ఒకేలా కనిపిస్తుంది. ఇన్వెంటరీలో అయితే వేసుకుంటే వేరేలా కనిపిస్తుంది. ఓకే, బాగుంది. గాయస్ నేను చెప్తున్నాను, మైన్ క్రాఫ్ట్ సిరీస్ లాగా అయితే నేను ఇంకా తీయను. మరి మైన్ క్రాఫ్ట్ మనం ఏదైనా సిరీస్ స్టార్ట్ చేస్తే నిజంగా దరిద్రం అయిపోద్ది. ఎందుకంటే మనము అది అలాగో పూర్తిగా కంటిన్యూ చేయలేము, అలాగో మధ్యలో నాపేస్తాం. కాబట్టి నేను మైన్ క్రాఫ్ట్ వీడియోలు ఆడితే మీకు ఓన్లీ మోడ్ వీడియోలే ఆడతాను. మైన్ క్రాఫ్ట్ మోడ్ వీడియోలే, ఇంకా డిఫరెంట్ మోడ్లు అవన్నీ తెస్తాను. ఒకవేళ మీకు మైన్ క్రాఫ్ట్ నార్మల్గా వరల్డ్ ఎక్స్ప్లోర్ చేసే వీడియో కావాలంటే చెప్పండి, నేను అలా కూడా చేస్తాను మీకు ఒక వీడియో సపరేట్గా. కానీ నేను మైన్ క్రాఫ్ట్ అయితే ఓన్లీ మోడ్లు అయితేనే ఎక్కించి ఆడుతాను, మైన్ క్రాఫ్ట్ పరంగా అయితే. మరి సిరీస్లో అయితే నేను చేద్దామంటే కామెంట్ చేయండి, చేద్దాం. లేకపోతే లేదు. మరి నాకు సిరీస్లు అంత అచ్చురావు, అందుకే నేను నార్మల్గా వీడియోలు తీసేస్తున్నా. మీకు ఈరోజు ఒక వీడియో, రేపు ఒక వీడియో అయితే వస్తుంది మోడ్ది. నేను ఈరోజు ఈ మోడ్ ఎక్కించాను. రేపు నేను మైన్ క్రాఫ్ట్ ఆఫర్ ఛాలెంజ్ అని చూశాను గైస్ ఒకటి యూట్యూబ్లో, అది నేను ఎక్కిస్తా. మీకు వీడియో రేపు కూడా ఒకటి వస్తుంది, చూడండి. ఓకే, టార్చ్ తీసి ఇది ఏటి కాదు గైస్, జస్ట్ ట్రేడెంట్లు ఇసిరితే మనకి అలాగ వస్తుంది అంతే. మామూలు ట్రేడెంట్ ఇసిరినా ఇలాగే పడుతుంది కానీ మెరుపులు రావు అంతే. దీనికి మెరుపులు వస్తున్నాయి, ఇది ఒకటి వేస్తే అన్నీ పడిపోతున్నాయి. క్యాప్టెన్ అమెరికా షీల్డ్,
క్యాప్టెన్ అమెరికా షీల్డ్కి అంతగా లేదు కానీ మామూలు షీల్డ్ లాగా పనికి వస్తుంది అంతే గైస్. నేను ఎలాగ ఎక్స్పెక్ట్ చేశానంటే సూపర్ పవర్స్ అవి కూడా ఉంటాయి, మనం థార్ డ్రెస్ అలాంటివి వేసుకోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ పర్లేదు, వీళ్ళకి కూడా బాగానే ఉంది. ఐరన్ మ్యాన్ వాళ్ళందరూ ఉంటారు అనుకున్నా కానీ ఐరన్ మ్యాన్ లేడు. ఇంకా మనం ఇంకా మైన్క్రాఫ్ట్ మోడ్ సిరీస్లు చేస్తాం కాబట్టి అందులో సూపర్ పవర్స్ ఉండొచ్చు అందరికీ. చూద్దాం. నేను కూడా అలా చేస్తా. కావాలంటే చెప్పండి, నేను ఎతుకుతానని. గైస్, ఎవరైతే ఇప్పుడు వరకు చూసారో వాళ్ళందరూ ఇప్పుడే ఒక వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే, మన ఛానల్లో ఇంకో వీడియో అయితే ఉంది, GTA 5 వీడియో. అది ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. కొంచెంసేపు దీంతో ఆడుకొని ఇక మీకు స్పైడర్ మ్యాన్ అన్నాను కదా, స్పైడర్ మ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, వెల్కమ్ బ్యాక్ గైస్ మీ అందరికీ. ఇప్పుడు నేను స్పైడర్ మ్యాన్ వరల్డ్కి అయితే వచ్చేసా. ఇందాక ఐటమ్స్ అన్నీ పడేసాను నేను. అంటే ఆ వరల్డ్లో ఉన్నప్పుడు అలాగా, ఆ ప్యాక్ ఎక్కించినప్పుడు అలాగా, ఇప్పుడు ఇలాగా మీరు చూడొచ్చు. నేను ఫస్ట్ పర్సన్ వ్యూ పెడతాను, ఆగండి. ఇక్కడ చూడండి మీరు, మనకి ఇది స్పైడర్ మ్యాన్ సూట్లు చూడండి. మనకి స్పైడర్ మ్యాన్ సూట్లు పవర్ అయితే ఏటి ఉండదు, మనము జస్ట్ చూడడానికి అంతే, లుక్ కోసం వేసుకోవచ్చు మనము. ఇదిగోండి మనకి ఓల్డ్ స్పైడర్ మ్యాన్ది. ఓకే, అప్పట్లో ఇది మనకి, ఇది ఎక్కడ నాకు తెలీదు, అంటే అంతలా తెలీదు, కొంచెం తెలుసు. ఇది మనకి నార్మల్ సూటే, ఇది మనకి ఐరన్ సూట్. ఇది మనకి స్పైడర్ మ్యాన్ ఐరన్ సూట్ అనమాట. ఇది మనకి ఇప్పుడు స్పైడర్ మ్యాన్ పీటర్ పార్కర్ అని పేరు, సరిగ్గా గుర్తులేదు. ఒకవేళ నేను రాంగ్ ఏదని చెప్తే మీరు కామెంట్ చేయండి కిందన పేరేటో. అబ్బా, పోయింది ఫ్రెండ్స్, పోయింది. నేను ఒకటి నొక్కబోయి ఇంకోటి నొక్కాను, అయిపోయింది. ఇప్పుడు ఇన్వెంటరీలోకి వెళ్ళి తీయాలా మళ్ళీ. ఓకే, ఆడే స్పైడర్ మ్యాన్ డైమండ్ హెల్మెట్, ఈడే ఈ స్పైడర్ మ్యాన్. నేను డ్రెస్ వేసుకుని అయితే మీకు చూపిస్తా. అలాగే మీలో ఎంతమంది అడగొడుతుంది, మీలో ఎంతమంది పుష్ప 2 సినిమా అయితే చూసారు కామెంట్ చేయండి. కరెక్ట్గా గేమ్లో అడుగుతాను, పర్లేదులేండి. ఓకే, ఇదిగోండి ఇది. అబ్బా, మళ్ళీ ఇంకోటి నొక్కాను. ఆర్మర్ స్టాండ్ వేసేది, అదిగోండి ఆర్మర్ స్టాండ్ తీసాను. మళ్ళీ అక్కడ ఒక బ్లాక్ పెట్టి పెడతానులేండి తర్వాత మీకు. మళ్ళీ తమ్నైల్ కావాలి కదా, పెడతాను. ఇదిగోండి మనకి ఇది స్పైడర్ మ్యాన్ దాంట్లో ఇది ఒక వెపన్ అనమాట. మీరు లుక్ చూడొచ్చు ఒకసారి స్పైడర్ మ్యాన్ది. ఇది పర్లేదు, బాగానే ఉంది, కానీ మరి అంత హైలైట్ సూపర్ డూపర్ అని చెప్పలే, బాగానే ఉంది, పర్లే. 5కి నేను ఒక 3 ఇస్తున్నా ఈ స్పైడర్ మ్యాన్ సూట్కి. వెనక్కి ఆగండి ఒకసారి. ఈ వ్యాపారం అయితే కొన్ని వీటి మీద వేసి చూస్తా. ఆర్స్ మీద వేస్తా. ఇది వేస్తున్నప్పుడు ఒకటే ప్రాబ్లం గైస్, మొత్తం స్క్రీన్ అంతా వచ్చేస్తుంది, ఎక్కడ కొడుతున్నామో అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి మీరు, ఇందాక వేసాను కదా నేను స్పైడర్ వెబ్, అదే వరల్డ్లోని ఈ ప్యాక్ కూడా టెస్ట్ చేస్తున్నాయి కాబట్టి అవి ఉంటాయి. ఇక్కడ చూడండి థార్ సుత్తి వేసాను కదా, అది ట్రేడెంట్ అని చెప్పాను కదా, ఏమన్నా ట్రేడెంట్ ఇక్కడ ఉన్నాయి మనకి. ఓకే,
ఇది రావట్లా వస్తుంది. ఇది ట్రేడెంట్ కలెక్ట్ చేసి ట్రేడెంట్ పట్టుకుందాం. ఏరా అంటే మనకి ఇంత థాట్స్ ట్రేడెంట్. నాకు మైన్క్రాఫ్ట్ గురించి తెలియదు అనుకోండి, నాకు తెలుసు. నేను అందరి యూట్యూబర్ లాగా తెలిసి కూడా తెలియని ట్యాగ్ చేయను. నాకు తెలుసు గైస్ మైన్క్రాఫ్ట్ గురించి, అందుకే మీ ముందు చెప్పేస్తాను. ఓకే, మనం వీడియో తీసి చాలా గ్యాప్ వచ్చింది, పర్లేదులేండి, గ్యాప్ చాలా వచ్చింది. ఏంటి రావట్లేదు? రాయే బూట్స్ రా గైస్, రావట్లేదు ఏంటిది? ఉండండి, దీని మీద వేసేద్దాం ఇంకో ఆర్మర్ కూడా. నెక్స్ట్ మన స్పైడర్ మ్యాన్ సూట్. ఇది స్పైడర్ మ్యాన్ సూట్. ఇవి తీసి మనం వేద్దాం మన బాడీకి. ఎయిరా టైం వేస్ట్. ఓకే, తీసుకుంటున్నా వేసుకుంటున్నా, తీసుకుంటున్నా వేసుకుంటున్నా. డెకరేట్ బాగా చేశాను కదా గైస్. డెకరేషన్ ఎలాగని చెప్పండి, నేనే చేసిన కష్టపడి. మన డెడికేషన్ అలాంటిది కదా. ఓకే, అబ్బా ఇది కూడా పోయింది. ఒకటి నొక్కపోయి ఇంకోటి నొక్కాను. మళ్ళీ పెట్టేద్దాం. అబ్బా ఒకటి నొక్కపోయి ఇంకోటి నొక్కాను. అది మన రేంజ్. మళ్ళీ ఆర్ అది పెట్టేసి ఇది అది అది ఇది అది అది ఇందాకల్లా పెట్టేశాను అనమాట. ఇప్పుడు మనం డైట్ చేసేద్దాం. ఓకే, వేరంగా దీని స్పెషాలిటీ ఎట్లేదు కానీ లుక్ అంతే చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఓకే డ్రెస్ వేసాం. మనం స్పైడర్ మ్యాన్. ఓకే గాయ్స్, ఇప్పుడు చూడండి, మీరు ఒకసారి లుక్ చూడండి. ఓకే, ఆ లుక్ అయితే వేసుకున్న ఫ్రెండ్స్, చూడండి లుక్ ఎలాగుంది. పర్లే, నేను దీనికి ఎంత ఇస్తానంటే ఎందుకు లేని రేటింగ్ చూడండి. లుక్ బాగుంది కదా గైస్. ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి ఓకే, మనం ఇప్పుడు ఎటువంటి లేట్ లేకుండా నెక్స్ట్ సూట్ కూడా వేసేద్దాం. ఓకే, నెక్స్ట్ సూట్ అయితే తీసేద్దాం. వేరంగా వేసుకుందాం. అసలే చాలా లాగ్ అయింది గైస్. ఇది ఓకే, వేరంగా ఇది పడిసి ఇది వేసుకుందాం. వేరంగా తీయే వేరంగా తీసి డ్రెస్ అయితే వేసుకుందాం.
ఈడు మనిషి కాదు గైస్, నిజంగా ఈడు మనిషి కాదు. ఒకటి తీయమంటే ఒకటి తీసేస్తాడు. నేనే కదా ఆడుతాను, సారీ మర్చిపోయా. తీయడానికి అవ్వట్లేదు, తీయడానికి అవ్వట్లేదు. అయితే ఆ ప్యాంట్ షర్ట్ మనం తీసేద్దాం ఇప్పుడు. ఇలాగా తీయడానికి అవ్వట్లే ఫ్రెండ్స్, తీయడానికి అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఏటయింది ఎంత క్లిక్ చేసినా అవ్వట్లే. ఎంత క్లిక్ చేసినా అవ్వడం లేదు. ఇప్పుడు తీద్దాం. తీయో, అది వచ్చింది. ఇప్పుడు ఇది డ్రాప్ ఫ్యాంట్ అయితే నేను తీసేద్దాం. చైన్ మిల్ ఇక్కడ పెట్టేసి, ఓకే, మీకు పూర్తి అవుట్ఫిట్ అయితే చూపిస్తాం. పైకి వెళ్ళాలి ముందు. పైకా మీకు పూర్తి అవుట్ఫిట్ అయితే చూపిస్తాను, చూడండి. ఓకే, వేగంగా లేకుండా అయితే నేను వేగం కంప్లీట్ చేసేస్తా అన్నీ. చూడండి, మన పూర్తి అవుట్ఫిట్ అయితే ఇలాగైతే ఉంది. ఓకే, చూడండి నా అవుట్ఫిట్ ఐరన్ స్పైడర్ మ్యాన్ అనమాట. ఇది ఐరన్ స్పైడర్ మ్యాన్ సూట్. ఓకే, ఇప్పుడు మనం ఎటువంటి లేట్ లేకుండా నేను నెక్స్ట్ సూట్ అయితే వేసుకుంటాను. నెక్స్ట్ సూట్ ఇది మనకి కొంచెం పాత స్పైడర్ మ్యాన్ది. ఇది కొంచెం పాతగా ఉంటుంది. ఇది మనకి కొంచెం పాత అవుట్ఫిట్ గైస్. పాత స్పైడర్ మ్యాన్ అనమాట. ఇది పాత కాదు, కొత్త, రెండు. ఓకే, ఇప్పుడు మనం వేద్దాం. అవుట్ఫిట్ వేద్దాం. ఓకే మనమైతే బాడీకి అయితే వేసేద్దాం. ఇది మనకి అది కాదు, ఇది మనకి ఏంటిది? ఓకే, ఇప్పుడు మనం అవన్నీ అయితే బాడీకి అయితే వేయాలి. ఇప్పుడు లెగ్గిన్స్ వేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు బూట్స్ వేయాలి. బూట్స్ ఓకే, పూర్తి లుక్ అయితే చూడండి మీరు. పూర్తి లుక్ చూడండి కల్లారా. ఓకే గాయ్స్, మనకి ఈ స్పైడర్ మ్యాన్ లుక్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు అబ్బా, అన్నీ కలెక్ట్ అయిపోయి అన్నీ తీసేద్దాం. అన్నీ తీసేసాం. ఇప్పుడు మనము నెక్స్ట్ డ్రెస్ వేద్దాము. తీసేద్దాం.
ఓకే. అన్నీ తీసేద్దాం. అదే లాస్ట్ ఫైనల్ డ్రెస్ చూడండి. ఇప్పుడు అన్నీ అయితే వేసేద్దాం. ఓకే, అన్నీ వేసేద్దాం. చూడచ్చు మీరు అవుట్ఫిట్ ఫైనల్ లుక్. ఇది మనకి లాస్ట్ అండ్ ఫైనల్ సూట్, న్యూ సూట్ అన్నమాట. అవెంజర్స్ ఎందుకే. ఓకే, ఇదే మనకి లాస్ట్. గైస్ మీకు ఇంకోటి చూపించడం మర్చిపోయింది. ఇదిగోండి, ఇది గన్ అయితే ఉంది మన దగ్గర. చూడండి గన్ ఎలాగుందో. గన్ లోడ్ అవ్వడం ఒకసారి చూడండి ఎలా లోడ్ అవుతుందో. సూపర్ కదా. పందికి అయితే వేద్దాం. పందికి తగలట్లే ఫ్రెండ్స్. గాల్లోకి వేద్దాం. ఆగండి ఒకసారి మీకు బాణాలు ఎలా ఉన్నాయి చూపిస్తున్నానండి. బాణాల దగ్గర నుంచి ఇదిగోండి, బాణం చూడండి ఎలాగుందో. చూడండి ఎలాగుందో గ్యాస్. సూపర్ సూపర్. ఓకే, ఒకసారి ఈడు కూర్చుంటే చూడండి ఎలా ఉందో. స్పైడర్ మ్యాన్ కూర్చుంటే, స్పైడర్ మ్యాన్ సూపర్ హీరో పోజ్. యా సూపర్ హీరో పోజ్ చూడండి. సో స్పైడర్ మ్యాన్ అలా కూర్చోండి అంటే కూర్చొని అంటే నేను మర్చిపోయాను దాని పేరు ఏటో ఉంటుంది, మర్చిపోయాను. ఓకే ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.